హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో జగన్ దారుణ ఓటమితో ఉద్యోగుల సంబరాలు, వీళ్ళందరూ రాజీనామా అండి. మరి ఆ వివరాలేంటో పూర్తిగా తెలుసుకుందాం. వీడియో ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడే ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక విషయానికి వచ్చినట్లయితే రాష్ట్ర సచివాలయ ఉద్యోగులు సంబరాలండి. సో సచివాలయ ఉద్యోగులు అయితే సంబరాలు చేసుకుంటున్నారు. సార్వత్రిక ఎన్నికల్లో కూటమి విజయం సాధించడంతో రాష్ట్ర సచివాలయంలోని ఉద్యోగులందరూ కూడా సంబరాలు చేసుకుంటున్నారు. ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం మాజీ కార్యదర్శి రామకృష్ణ ఆధ్వర్యంలో మంగళవారం వేడుకలు నిర్వహించారు. సచివాలయం నుంచి అయితే ప్రధాన ద్వారం వరకు కూడా ర్యాలీ నిర్వహించారు. బాణసంచా కాల్చారు. ఈ సందర్భంగా పలువురు ఉద్యోగులు మాట్లాడారు. సో ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాల్సిన వైకాపా ప్రభుత్వం వారిని వేధింపులకు గురి చేసిందని ఉద్యోగ సంఘాల నేతలు ఆవేదన వ్యక్తం చేశారండి. సో ఈ విధంగా ఉద్యోగులు తెలుసుకుంటే ఏమైనా చేయగలరు అని చెప్పేసి మళ్ళీ ఒకసారి నిరూపించారండి. పోస్టల్ బ్యాలెట్ ద్వారా అయితే వాళ్ళ ఓటు హక్కు అనేది వినియోగించుకోవడం ద్వారా సో వారు ఉద్యోగుల ప్రభుత్వాన్ని అయితే తీసుకురాగలిగారు. సో ఇక ఇదే సందర్భంలో సలహాదారుల రాజీనామాలండి. నామినేటెడ్ చైర్మన్లు కూడా అలాగే జాబితా తయారు చేస్తున్న జిఏడి రాష్ట్రంలో వివిధ శాఖల్లో పనిచేస్తున్న సలహాదారులకు రాజీనామాలకైతే సిద్ధపడుతున్నారు. వైసీపీ ఘోరంగా పరాజయం పాలు కావడంతో వారందరూ కూడా రాజీనామా తప్పనిసరిగా భావిస్తున్నారు. ఇప్పటికే 2-3 సలహాదారులు తమ రాజీనామాలపై అయితే సాధారణ పరిపాలనా శాఖ వద్ద ప్రస్తావించినట్లు తెలిసింది. ఇదే సమయంలో వారు కూడా రాజీనామాలు చేయవలసి ఉంటుందని అధికారులు చెబుతూ ఉన్నారు. వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇష్టానుసార రాజ్యాంగ సలహాదారుల నియామకం జరిగింది. ప్రతి శాఖకు కూడా ఒక సలహాదారు నియామకం జరిగింది. ఈ నియమాలపై గతంలో హైకోర్టు కూడా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ప్రస్తుతం రాష్ట్రంలో 60 మందికి పైగా సలహాదారులు ఉన్నట్లు అధికారులు చెప్తున్నారు. అందులో ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే 8 మంది వరకు క్యాబినెట్ హోదా లభించగా మరికొంతమందికి కేటగిరీ 1 వేతనాలు కూడా ఇస్తూ ఉన్నారు. ఇలా వారి కోసం ఏడాదికి కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు. సో ఇప్పుడు కొత్త ప్రభుత్వం ఏర్పడడంతో కొంతమంది తమను తీసివేయడానికి ముందుగానే పదవులను విడిచిపెట్టేందుకు నిర్ణయించుకున్నట్లు తెలిసింది. ఇదే సమయంలో మొత్తం సలహాదారుల వివరాలను, వారికి ఇస్తున్న వేతనాలను, అలవెన్స్లను, ఇతర సౌకర్యాలపై సాధారణ పరిపాలనా శాఖ నివేదికలు సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. కొత్త ప్రభుత్వం నిర్ణయం కోసం ఈ వివరాలను సమర్పించాలని జిఏడి అధికారులు నిర్ణయించారు. ముందుగానే సమర్పించిన సలహాదారుల రాజీనామాలను ఆమోదించి అలాగే మిగిలిన వారిని తొలగించే యోచనలు చేస్తూ ఉన్నట్టు అధికారులు ఒకరైతే వ్యాఖ్యానించారు. సో ఈ విధంగా అయితే ఉంటుంది.